మనిషి లేకపోయినా ఈ భూమిపై బ్రతికే జీవులు ఏవో మీకు తెలుసా? అవేనండి కాక్రోచెస్, మన బొద్దింకలు. అణుబాంబు వచ్చినా వేల సంవత్సరాలు బ్రతికే శక్తి వీటికుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కదా. అయితే ఒకరోజు కాక్రోచ్ జనతా పార్టీ నిజంగానే ప్రపంచాన్ని పాలిస్తే వినడానికి కొంచెం ఫన్నీగా, ఇంకొంచెం షాకింగ్గా ఉంది కదా. ఈ అద్భుతమైన సర్వైవల్ కింగ్స్ గురించి, అలాగే రీసెంట్గా ఇంటర్నెట్ను ఊపేసిన ఆ మీమ్స్ వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఈ ఎక్స్ప్లెయినర్లో చూద్దాం రండి. మనలో చాలామందికి బొద్దింక అనగానే భయం లేదా ఒక రకమైన అసహ్యం. కానీ మీకు తెలుసా, ఈ చిన్న జీవులు కొన్ని కోట్ల సంవత్సరాలుగా భూమిపై సర్వైవ్ అవుతూనే ఉన్నాయి. అప్పట్లో డైనోసార్లు అంతరించిపోయినా సరే ఇవి మాత్రం ఎంచక్కా బ్రతికే ఉన్నాయి. పైగా న్యూక్లియర్ బాంబు పడినా సరే ఇవి మాత్రమే బతుకుతాయి అనే ఒక పాపులర్ అపోహ కూడా చాలా కాలంగా ప్రచారంలో ఉంది. అసలు ఈ జీవుల చుట్టూ ఉన్న ఆ అపోహలేంటి, అందులో ఉన్న నిజమెంతో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. సెక్షన్ 1, కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం. ఈ బయోలాజికల్ టాపిక్ నుంచి ఇప్పుడు మనం నేరుగా ఒక సెన్సేషనల్ ఇంటర్నెట్ ట్రెండ్ వైపు వెళ్దాం. అసలు ఇదంతా ఎక్కడ మొదలైందంటే, మే 2026లో సుప్రీంకోర్టులో జరిగిన ఒక విచారణలో ప్రధాన న్యాయమూర్తి చేసిన ఒక చిన్న వ్యాఖ్య ఈ మొత్తం సోషల్ మీడియా ఉద్యమానికి కారణమైంది. ఏ రాజకీయ పక్షం వహించకుండా దీన్ని మనం న్యూట్రల్గా గమనిస్తే, ఈ కామెంట్ తర్వాత యువత కోపగించుకోకుండా దీన్ని ఒక పవర్ఫుల్ అండ్ ఫన్నీ సెటైర్గా ఎలా మార్చేశారో చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఈ డిజిటల్ మూవ్మెంట్ ఎంత వేగంగా పాకిందంటే, నిరుద్యోగ యువత తమను తాము బొద్దింకలుగా ప్రకటించుకుంటూ ఆన్లైన్లో ఏకంగా కాక్రోచ్ జనతా పార్టీనే స్థాపించారు. వినడానికి క్రేజీగా ఉంది కదూ. కేవలం 5 రోజుల్లోనే ఇన్స్టాగ్రామ్లో 15 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఫాలోవర్స్ను సంపాదించి ఇదొక అద్భుతమైన ఇంటర్నెట్ సెన్సేషన్గా మారిపోయింది. అఫ్కోర్స్ ఇది అఫీషియల్ రాజకీయ పార్టీ ఏమీ కాదులేండి. ఇది కేవలం బద్ధకస్తులు మరియు నిరుద్యోగుల వాయిస్ అంటూ మొదలైన ఒక డిజిటల్ నిరసన మాత్రమే. రాత్రిపూట మనుషులు నిద్రపోతే బొద్దింకలు కిచెన్లో పార్లమెంట్ పెడతాయని, మిడ్ నైట్ ర్యాలీలు చేస్తాయని మీమ్స్ చేస్తూ నిరుద్యోగం లాంటి సీరియస్ ఇష్యూను చాలా ఫన్నీగా హైలైట్ చేశారు. ఇప్పుడు సెక్షన్ 2, ఎవల్యూషనరీ అద్భుతాలు. అంటే 300 మిలియన్ సంవత్సరాల మనుగడ. అసలు యువత తమ మస్కట్గా ఏకంగా ఈ బొద్దింకనే ఎందుకు ఎంచుకున్నారో అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం సైన్స్ వైపు చూడాలి. ఈ టైమ్లైన్ గమనిస్తే దాదాపు 320 మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి భూమిపై పుట్టాయి. 66 మిలియన్ల సంవత్సరాల క్రితం డైనోసార్లను అంతం చేసిన ఆ భారీ విపత్తును కూడా తట్టుకుని నిలబడ్డాయి. అప్పటి అడవుల నుంచి నేటి డిజిటల్ యుగంలో మీమ్స్ వరకు వాటి ప్రయాణం నిజంగా ఆశ్చర్యకరం కదా. ఈ హిస్టరీ అంతా చూశాక మనకొచ్చే ఒక సాధారణ ప్రశ్న: అణుబాంబు పేలినా సరే బొద్దింకలు బ్రతుకుతాయనేది నిజమేనా? ఎప్పటినుంచో ఉన్న ఈ పాపులర్ న్యూక్లియర్ మిత్తును ఇప్పుడు సైంటిఫిక్ డేటాతో డీకోడ్ చేద్దాం. ఇక్కడ ఈ డేటా పాయింట్ గమనించండి. మనుషులు కేవలం 400 నుంచి 10,000 రాడ్స్ రేడియేషన్కే ప్రాణాలు కోల్పోతారు. కానీ బొద్దింకలు చూస్తే 6,400 నుంచి 10,000 రాడ్స్ వరకు తట్టుకోగలవు. అంటే మనకంటే దాదాపు 10 రెట్లు ఎక్కువ శక్తి వాటికుంది. దీనికి ప్రధాన కారణం వాటిలో కణ విభజన, అంటే సెల్ డివిజన్ చాలా నెమ్మదిగా జరగడమే. కానీ ఇవి పూర్తిగా అజేయం కాదండోయ్. అణుబాంబు నుంచొచ్చే వేడికి ఇవి కూడా భస్మమవుతాయి. ఇంకో విషయం ఏంటంటే, ఒక ఫేమస్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్లో ఒక షాకింగ్ నిజం బయటపడింది. బొద్దింకల కంటే ఫ్లోర్ బీటిల్ అనే మరో పురుగు రేడియేషన్ను మరింత ఎక్కువగా తట్టుకుంటుంది. ఇది ఏకంగా 1,00,000 ర్యాడ్స్ వరకు బ్రతుకుతుంది తెలుసా. కాబట్టి న్యూక్లియర్ బ్లాస్ట్లో బొద్దింకలే ఆఖరి సర్వైవర్స్ అనేది కేవలం ఒక అపోహ మాత్రమే అని చెప్పొచ్చు. కానీ రియల్ సైన్స్ దీనికంటే ఇంకా షాకింగ్గా ఉంటుంది. బొద్దింకలు తల లేకుండా కూడా కొన్ని వారాల పాటు బ్రతుకుతాయట. దానికి కారణం వాటిలో ఉండే డీసెంట్రలైజ్డ్ నర్వస్ సిస్టమ్. అసలు వాటి మెదడు శ్వాసక్రియను కంట్రోల్ చేయదు. నాడీకణాలు శరీరమంతటా ఉండటం వల్ల తల లేకపోయినా నడవగలవు, రియాక్ట్ అవ్వగలవు. భలే ఆశ్చర్యంగా ఉంది గదూ. దేనికి తోడు వాటికి ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది. అంటే తల తెగిపోయిన వెంటనే మెడ దగ్గర రక్తం గడ్డగట్టి ప్రాణాపాయం తప్పుతుంది. శరీరంపై ఉండే చిన్న రంధ్రాల ద్వారా అవి గాలి పీల్చుకుంటాయి. చివరికి నొప్పి వల్ల కాకుండా కేవలం నీరు తాగలేక డీహైడ్రేషన్ వల్లే అవి చనిపోతాయి. అడాప్టేషన్ అంటే ఇదేనేమో. ఎంత విచిత్రంగా ఉంటుందో కదా. ఓకే, ఇక సెక్షన్ 3 చూద్దాం. దాగి ఉన్న ఆరోగ్య ప్రమాదాలు. ఇంటర్నెట్ మీమ్స్, ఆ ఫన్నీ సంగతులు పక్కన పెడితే రియల్ లైఫ్లో మన పబ్లిక్ హెల్త్కి ఇవి తెచ్చే ముప్పు గురించి ఇప్పుడు చూద్దాం. చెత్త నుంచి మన ఆహారం మీదకు వస్తున్నప్పుడు ఇవి భయంకరమైన వ్యాధులను మోసుకొస్తాయి.
సాల్మనెల్లా ఈకోలి లాంటి డేంజరస్ బ్యాక్టీరియాను కిచెన్లో స్ప్రెడ్ చేస్తాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఆస్తమా మరియు అలర్జీలకు ఇవి ప్రధాన కారణం. వాటి అవశేషాలు గాల్లో కలిసిపోయి మన శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తాయి. అందుకే ఆరోగ్యాన్ని రక్షించుకోవడానికి సరైన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. మొదటిది ప్రొఫెషనల్ పెస్ట్ కంట్రోల్ చేయించడం. రెండవది డీప్ క్లీనింగ్ ద్వారా ఆ అలర్జీ కారకాలను తొలగించడం. మరియు మూడవది ఇవి మళ్ళీ రాకుండా చిన్న చిన్న పగుళ్లను కూడా ఇంట్లో పూర్తిగా మూసివేయడం. ఇక ఫైనల్గా సెక్షన్ 4 అడాప్ట్ టు సర్వైవ్ అంటే మనుగడ కోసం మార్పు. ఈ ఎవల్యూషన్ స్టోరీని నేటి యువత డిజిటల్ వాయిస్తో కనెక్ట్ చేద్దాం. కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఒక ఫన్నీ ఇంటర్నెట్ కాన్సెప్ట్ కావచ్చు, కానీ బొద్దింకల సర్వైవల్ స్టోరీ మాత్రం నిజంగా అన్బిలీవబుల్. ప్రకృతి మనకొకటే నేర్పిస్తుంది, చిన్న జీవిని కూడా ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే అడాప్ట్ అయ్యేవారే ఎప్పటిపైనా నిలబడతారు. మనిషి టెక్నాలజీతో సర్వైవ్ అవుతాడు, కానీ ప్రకృతి జీవులు మాత్రం అడాప్టేషన్తో సర్వైవ్ అవుతాయి. సరేగాని మీకు కాక్రోచ్ అంటే భయమా? కామెంట్స్లో ఎస్ లేదా నో అని చెప్పండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఫన్ ఫ్యాక్ట్స్ కోసం రోజుకో స్టోరీ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఎక్స్ప్లెయినర్ను మీ ఫ్రెండ్స్తో కూడా తప్పకుండా షేర్ చేయండి.